ఎస్విఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు నన్ను. అంటే ఎక్కువ మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే అండి, ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్కి వెళ్తున్నారు కదా, ఈ సబ్జెక్ట్కి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని మర్చిపోవటం, లేదా కొంతమంది పార్షల్గా మర్చిపోవటం, లేదా కొంతమందికి అసలు చదివామా లేదా అన్న ఫీలింగ్లో ఉండిపోతున్నారు. దీనికి మనం ఏం చేయాలి? ఇలా సబ్జెక్ట్స్ అన్నీ చదువుతున్నాను, పాలిటీ చదివాను అయిపోయింది, ఎకానమీకి వెళ్ళాను ఎకానమీ అయిపోయింది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళాను, దాని తర్వాత ఏపీ హిస్టరీకి వెళ్ళాను, ఇలా 4 చదివాము, కానీ అసలు ఏం చదివాము అనే కాన్ఫిడెన్స్ నాకు ఉండట్లేదు. అండ్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటే ఒకటి గుర్తుండట్లేదు, ఇంకొకటికి వెళ్ళిన తర్వాత ఇది చదివేటప్పుడు ఇది గుర్తుంటుంది కానీ ఫస్ట్ది మర్చిపోతున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, మీరు సపోజ్ ఎకానమీ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎకానమీ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎకానమీ పూర్తిగా చదవాలి. ఎకానమీ అనేది ఎలా ఉంటుందంటే ఒకదానికి లింకేజ్ ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎకానమీ అనేది గుర్తుంటుంది. మీరు కనుక మగప్ చేయకోకుండా కనుక కాన్సెప్ట్ ఓరియంటేషన్లో కనుక ఒకదాని తర్వాత ఒకటి ఏది చదివిన తర్వాత ఏది చదవాలి, ఏది చదివిన తర్వాత ఏది చదవాలి అనేది తెలిస్తే అప్పుడు మీకు ప్రిపరేషన్ అనేది చదివినట్టుగా ఉంటుంది. అండ్ ఎకానమీలో లింకేజ్ ఉంటుందండి. ఒక చాప్టర్కి లింకేజ్ ఉంటుంది. ఒక చాప్టర్ మీద ఇంకొక చాప్టర్ డిపెండ్ అయ్యి దాని నుంచి దీనికి వస్తుంది, దీని నుంచి ఇంకొక దానికి వెళ్తుంది. ఎకానమీ టెర్మినాలజీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా ఒక కంప్లీట్ పాత్లో ఉంటుంది. ఈ పాత్రను నేర్చుకుంటే మీరు అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దానికి అటాచ్ అయ్యి నేర్చుకుంటే మీరు మర్చిపోవడానికి వీల్లేదు. నంబర్స్ మర్చిపోతారేమో కానీ కాన్సెప్ట్ మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సో అంటే మగప్ చేయకోకుండా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో కనుక మీరు వెళ్తే మాత్రం అది రీసెంట్ ట్రెండ్స్తో యాడ్ చేస్తూ చదువుకుంటూ ఉంటుంటే కాన్స్టెంట్గా మీరు కాన్స్టెంట్ సిలబస్ ప్రిపేర్ అవుతున్నారు స్టాటిక్. దాంతోపాటు రోజు వచ్చేటువంటి కరెంట్ డైనమిక్ని కూడా అన్ని సబ్జెక్టులకి సంబంధించి చూస్తూ ఉంటే ఎంతో కొంత 2-3 గంటలు కేటాయించి అప్పుడు ఇది వాటికి సంబంధించింది, దీనికి సంబంధించింది మళ్ళీ రివిజన్ అవుతూ ఉంటాయి అన్నమాట అన్ని సబ్జెక్టులు కూడా. సో అలాంటప్పుడు మీరు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. రెండోది, సపోజ్ పాలిటీ తీసుకున్నారనుకోండి, పాలిటీలో రివిజన్ లేకపోవడం వల్ల మర్చిపోతారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది, స్టాటిక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, డైనమిక్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ సిమిలర్గా కనిపిస్తుంది మీకు అంత సబ్జెక్ట్ అంతా కూడా. అంతా చదివినా కానీ అంతా ఒకేలాగా ఉందగా అనిపిస్తుంది. అందుకని రివిజన్ కావాలి పాలిటీకి. ఎకానమీకి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఏపీ హిస్టరీకి కాంప్లెక్స్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఏ డైనస్టీకి ఏ నేము ఏంటి విషయం, సో అది మొత్తం కూడా మల్టిపుల్ రివిజన్స్ కావాలి. అండ్ దాన్ని ఒక నేమ్స్ అన్నిటిని కూడా ఒక చాప్టర్కి సంబంధించి ఒక కింగ్డమ్కి సంబంధించిన నేమ్స్ అన్నిటిని ఒక చార్ట్ లాగా వేసుకోవాలి. అలాంటప్పుడు మర్చిపోకుండా ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం రెగ్యులర్గా కరెంట్తో లింకేజ్ అయి ఉంటుంది. సో కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒకదాని తర్వాత సైన్స్ ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి లింకేజ్ అయి ఉంటాయి. ప్రతి పదాన్ని క్షుణ్ణంగా చదవాలి. సో అసలు మార్స్ మిషన్ అన్నారంటే మిషన్ అంటే ఏంటి, మార్స్ అంటే ఏంటి, ఈ రెండింటిని కలపాలి. మార్స్ మిషన్స్ ఏంటి, ఏ కంట్రీస్ చేసినాయి, ఇట్లా కిందకి రావాలి. సో అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు మర్చిపోతున్నారంటే అన్నిటిని ఒకే రకంగా కనుక చదివితే మీకు లాస్ట్కి వచ్చేసరికి 0 మిగులుతుంది. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పందా ఉంటుంది, అలా వాటిని చదువుతూ వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పిన మేజర్ అనమాట. ఎకానమీకి కాన్సెప్ట్ అవసరం, పాలిటీకి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కువగా సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి రివిజన్ అవసరం, ఏపీ హిస్టరీకి పై చార్ట్లు అవసరం, సైన్స్ అండ్ టెక్నాలజీకి కాన్సెప్ట్ ఓరియంటేషన్తో పాటుగా ప్రతి పదాన్ని విరిచి చదవటం అవసరం. సో ఇలాంటప్పుడు మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు బ్రాడ్గా చూస్తే మర్చిపోతున్నారు ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ కంటే మీరు బట్టి ఉండాలి ఫస్ట్ పాయింట్, లేదా కాన్సెప్ట్ అయినా చూసి ఉండాలి. ఇక్కడ రెండో కేటగిరీ ఉంటారు ఏంటంటే జస్ట్ చూస్తారు, ఆ సబ్జెక్ట్ పైన అవగాహన వస్తుంది, నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తారు. ఈ ఫస్ట్ సబ్జెక్ట్ని అవగాహన వస్తుంది, ఎక్కడో చూసినట్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని చూస్తే అది స్ట్రైక్ అవుతుంది. కన్ఫామ్గా చాలామందికి స్ట్రైక్ అవుతుంది. మీరు మర్చిపోయాను అని అనుకోవచ్చు కానీ కన్ఫామ్గా స్ట్రైక్ అవుతుంది. ఆ స్ట్రైక్ రేట్ అనేది 100% ఉండాలంటే మీరేం చేయాలంటే రివిజన్ చేయాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ముందు మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఒక స్ట్రక్చరల్ ఫామ్లో చదవాలి. ఎలా చదవాలి? మల్టిపుల్ సబ్జెక్ట్ ఒకే రోజు చదువుకోకుండా వెళ్ళకూడదు. ఎకానమీ పట్టుకున్నారు, ఎకానమీ అయిపోయింది అది చదవాలి ఫస్ట్ పాయింట్. ఎకానమీ పట్టుకున్నారు, చాప్టర్ వైజ్ నీట్గా రావాలి లింకేజ్ ఉన్న ప్రకారం. కరెంట్ దాంట్లో ఏముందో
నీట్గా రావాలి. అవసరమైతే చిన్న రన్నింగ్ నోట్స్ని రాసుకోవాలి, దాన్ని రివిజన్ చేసుకోవాలి. సో ఇలా కనుక మీరు రాగలిగితే ఆటోమేటిక్గా మర్చిపోవడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది. బ్రాడ్వేలో మనం చెప్పాలంటే మగప్ చేయకుండా కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలి. రెండోది రన్నింగ్ నోట్స్ని మెయింటైన్ చేసుకోవాలి దాదాపు కుదిరినంత వరకు. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, సో ఒక ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అనేది కూడా చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఎక్కువగా అడుగుతున్నారు. ఇంతకుముందులాగా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్ల. అందుకని కాన్సెప్ట్ ఒకదాని తర్వాత ఒకటి లింకేజ్ ఏంటి, స్టాటిస్టికల్ ప్లస్ కరెంట్ కంటిన్యూస్ లింకేజ్ని మీరు అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇలా కనుక మీరు చదవగలిగితే మీరు మర్చిపోతున్నారు అనే ఒక థాట్ని మైండ్లోంచి తీసేసేయండి. మీరు చదివేటప్పుడు ఒక సబ్జెక్ట్ చదవండి, నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి, ఆ సబ్జెక్ట్ అయిపోతే ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళండి, ఇంకో సబ్జెక్ట్ అయిపోతే ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళండి. ఈ 4 అయిపోయిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ పట్టుకొని రివిజన్ చేయండి. ఈ రివిజన్ కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి, సివిల్ సర్వీస్ ఓరియంటేషన్లో, నార్మల్గా కాదు. సో ఈ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ వాటిలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసిన తర్వాత జస్ట్ ఈ క్వశ్చన్లు ఏదో డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి అన్నట్టుగా మీరు మైండ్లో పెట్టుకొని కనుక టెస్ట్ సిరీస్ రాస్తే మీరు అసలు ఎందుకు పనికి రాకుండా పోతారు. టెస్ట్ సిరీస్ రాసేది ఏంటంటే మన టెస్ట్ ఎబిలిటీని చెక్ చేసుకోవడం కోసం, మన కాన్సెప్ట్ ఎంతవరకు చదివామో తెలుసుకోవడం కోసం. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్లు వస్తాయని కాదు. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా టెస్ట్ సిరీస్ రాసినా కానీ ఈ టెస్ట్ వీళ్ళు పెట్టారు, వీళ్ళు పెద్ద గొప్పలు ఇవి వస్తాయని కాదు ఎక్కడా కూడా. అది మీ ఎబిలిటీని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, దాని పేరులోనే ఉంది. ఓకేనండి. సో కాకపోతే ఏంటంటే కంప్లీట్ 360 degrees అనాలిసిస్తో మనకు ఫ్యూచర్లో ఎగ్జామ్ ఎలా వస్తుందో అలా రాసుకోవాలి టెస్ట్ సిరీస్ని. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ల లాగా రాసుకోవాలి. టెస్ట్ సిరీస్ ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తే అట్ట రాసుకోండి. ఓకేనండి. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు రివిజన్ అవుతుంది. అప్పుడు మీరు ఫైనల్గా పూర్తిగా మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసినట్టు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ని చదవటం, ఆ చదివిన వాటిని రివిజన్ చేసుకోవటం, టెస్ట్ సిరీస్ రాసుకోవటం, రివిజన్ చేయటం. మల్టిపుల్ టైప్స్ రివిజన్ చేయటం ద్వారా మీకున్నటువంటి మర్చిపోవటం అనే పదాన్ని బయటకు పెట్టేస్తారు. అయితే ఏంటి, ఎందుకు మర్చిపోతున్నారు కాన్సన్ట్రేషన్ చేసి చదివినా కానీ అంటే ఫస్ట్ పాయింట్ కంటిన్యూటీ లేకపోవటం. కొంత చదువుతారు ఒక సబ్జెక్ట్ని, దాన్ని పడేస్తారు, ఇంకొక 10 రోజుల తర్వాత తీసి మళ్ళీ దాన్ని చదువుతారు. అది మెయిన్ ప్రాబ్లం. అలా చదివితే రాదు. కంటిన్యూగా మీరు చదవాలి, కంటిన్యూగా కూర్చోవాలి. అప్పుడు మాత్రమే ఎగ్జామ్లో సక్సెస్ సాధించగలుగుతారు. తర్వాత మీరు పేపర్ చూస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత డెప్త్లో రాయలేకపోతున్నారు. ఎక్కడో ఆ పదం చూసినట్టే ఉంది కానీ దాన్ని ఆన్సర్ చేయలేకపోతున్నారు. దాని అర్థం ఏంటంటే రివిజన్ చేయలేదని అర్థం. తర్వాత కొన్ని పదాలు అసలు మీకు తెలియకపోవడం, కొత్తగా అడిగారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇన్డెప్త్ చదవలేదని అర్థం. సో ఈ 2 పాయింట్లను గుర్తుపెట్టుకోండి. సో మల్టిపుల్ రివిజన్ ద్వారా మీకున్నటువంటి మెమొరీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.